తాడిపత్రి పిఎస్ ఎదుట జేసీ ప్రభాకర్ రెడ్డి ఆందోళన కొనసాగుతోంది. స్టేషన్ ఎదుట స్నానం చేసిన ప్రభాకర్ రెడ్డి వంట వార్పుకి కూడా సిద్ధమవుతున్నారు. పోలీసులు కక్ష సాధింపులకి పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు జేసీ. తాడిపత్రిలో ప్రజాస్వామ్యం కూని అవుతోందని హైకోర్టు ఆదేశాల మేరకు కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఉదయం కుర్చీపై కూర్చొని నిరసన, మధ్యాహ్నం మంచంపై పడుకుని ఆందోళన, ఈ మధ్యలో ఎస్పీ ఆఫీస్ ముందు మరో బైఠాయింపు. ఇలా టీడీపీ వైసీపీ పోటాపోటీ కార్యక్రమాలతో అనంతపురం జిల్లా తాడిపత్రి రాజకీయం మరోసారి హీటెక్కింది. వెన్నుపోటుకి 2 ఏళ్లు పేరుతో తాడిపత్రిలో నిరసన చేపట్టేందుకు ప్రయత్నించారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. తాడిపత్రిలో పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో ఆందోళనకు దిగారు కేతిరెడ్డి. దీంతో ఆయన్ని అదుపులోకి తీసుకుని అనంతపురం తరలించారు పోలీసులు. పోలీసుల తీరును నిరసిస్తూ ఎస్పీ కార్యాలయం దగ్గర బైఠాయించి నిరసన తెలిపారు కేతిరెడ్డి. తాడిపత్రి వెళ్లకుండా పోలీసులు తనని అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా కేతిరెడ్డి నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారంటూ తాడిపత్రిలోని ఆయన ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి. పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే కుర్చీపై కూర్చొని నిరసన తెలిపారు. గత వైసీపీ హయాంలో టీడీపీ కార్యకర్తల్ని వేధించిన కేతిరెడ్డి పెద్దారెడ్డితో పాటు ఆయన కుమారుల్ని 24 మంది వైసీపీ కార్యకర్తల్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి. తాము శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే ర్యాలీల పేరుతో పెద్దారెడ్డి కవ్వింపు చర్యలకి పాల్పడుతున్నారని ఆరోపించారు. నేను జగన్ కూడా చెప్తున్నా, మళ్ళీ 3 ఏళ్ళు కొడతారా? అంతవరకు మేము ఊరుకున్నారు. ఆడపిల్లలు గౌరవిస్తారు, ముందుకు వస్తారు. మీరు చేసిన పని మేమే చేస్తే ఆడుకోండి. వాళ్ళ దగ్గర చెప్తున్నా, దయచేసి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి వాడు ఫ్రాక్షన్ చేస్తానటువంటి నేను ఫ్రాక్షన్ చేస్తానా? ప్రజాసమబద్ధంగా పోలీసులు నచ్చజెప్పడంతో వెనుదిరిగిన ప్రభాకర్ రెడ్డి మధ్యాహ్నం తాడిపత్రి టౌన్ పోలీస్ స్టేషన్ ముందు మంచంపై పడుకుని నిరసనకు దిగారు. హైకోర్టు ఉత్తర్వులు ఉల్లంఘించిన కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పెద్దారెడ్డితో పాటు అతని అనుచరులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసే వరకు పోలీస్ స్టేషన్ ముందు నుంచి వెళ్లేదే లేదంటూ మంచంపై పడుకుని నిరసన చేపట్టారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ప్రభాకర్ రెడ్డితో పాటు టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా పట్టణ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. మధ్యాహ్నం నుంచి తాడిపత్రి టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట జేసీ ప్రభాకర్ రెడ్డి ఆందోళన కొనసాగుతోంది. పోలీస్ స్టేషన్ ముందే స్నానం చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి వంట వార్పుకి కూడా సిద్ధమయ్యారు. పోలీసుల వల్లే తాడిపత్రిలో ప్రజాస్వామ్యం కూని అవుతోందని ఆరోపిస్తున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, తాడిపత్రిలో ఉదయం నుంచి టెన్షన్ వాతావరణంతో పాటు హై డ్రామా కూడా ఇంకా కొనసాగుతూనే. ఇవాళ తాడిపత్రిలో టీడీపీ వైసీపీ పోటాపోటీ కార్యక్రమాలు కాస్త టెన్షన్ పెట్టించాయనే చెప్పుకోవాలా. వైసీపీ ఆధ్వర్యంలో ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమం, అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చిన హామీలన్నింటి కూడా నెరవేర్చామంటూ అటు టీడీపీ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో విజయోత్సవ బైక్ ర్యాలీ ఏర్పాటు చేయడంతో కాస్త టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే ఇంటి వద్ద నుంచి బయలుదేరినటువంటి కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకోవడంతో పాటు ఆయన్ని అదుపులోకి తీసుకుని అనంతపురం తరలించారు. ఎప్పుడైతే అనంతపురం తరలించారో తాడిపత్రి నుంచి సీన్ అనంతపురం జిల్లా ఎస్పీ కార్యాలయానికి మారింది. తనను అడ్డుకోవడంతో పాటు కార్యక్రమం నిర్వహించకుండా అడుగడుగునా పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఏకంగా జిల్లా ఎస్పీ కార్యాలయం ముందు కూర్చొని కార్యకర్తలతో బైఠాయించి నిరసన కార్యక్రమం చేపడితే అటు తాడిపత్రిలో ఎక్కడైతే కేతిరెడ్డి పెద్దారెడ్డిని అదుపులో తీసుకుని అనంతపురం తరలించారో అదే సమయంలో అటు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వైపుకు వెళ్తుండగా ఆయన అనుచరులతో పాటు
జేసీ ప్రభాకర్ రెడ్డిని కూడా పోలీసులు అడ్డుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన అడ్డుకొని కాస్త సర్ది చెప్పి వెనక్కి పంపించినప్పుడు కూడా హైకోర్టు ఆదేశాల ప్రకారం పోలీసుల అనుమతి తీసుకుని కార్యక్రమం నిర్వహించాల్సి ఉన్నప్పటికీ కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎక్కడా కూడా హైకోర్టు ఆదేశాలు పాటించలేదు. కాబట్టి ఖచ్చితంగా కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కేసు నమోదు చేయాలంటూ టౌన్ పోలీస్ స్టేషన్ తాడిపత్రి టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట ఏకంగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఆందోళన చేపడుతున్నారు. ముఖ్యంగా ఏకంగా గేటు బయట ఒక మంచం వేసుకొని కూడా పడుకొని అక్కడే నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఆ నిరసన కొనసాగుతూనే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కేసు నమోదు చేయాలా, హైకోర్టు ఆదేశాల ప్రకారం ఖచ్చితంగా పోలీసుల అనుమతి తీసుకొని 2 ఏళ్ల వెన్నుపోటు కార్యక్రమం చేపట్టాల్సి ఉంది. కానీ పోలీసుల అనుమతి తీసుకోకుండా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ర్యాలీ నిరసన కార్యక్రమం చేపట్టాడు. కాబట్టి ఖచ్చితంగా కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కేసు నమోదు చేయాలంటూ పట్టుబడుతూ అటు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంకా తాడిపత్రి టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన కొనసాగిస్తున్నారు. ఉదయం నుంచి కూడా తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణంతో పాటు ఎప్పుడైతే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రి నుంచి అనంతపురం తీసుకొచ్చారో సీన్ కాస్త హైడ్రామా ఇక్కడికి మారింది. అనంతరం ఎప్పుడైతే పోలీసులు కూడా చాలాసేపటి తర్వాత ఆందోళన చేస్తున్న కేతిరెడ్డి పెద్దారెడ్డిని కాస్త సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. మరొకసారి తమ కార్యక్రమం ఏర్పాటు చేసుకోండి, ఖచ్చితంగా అనుమతిస్తామంటూ చెప్పిన నేపథ్యంలో అటు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కూడా ఎస్పీ కార్యాలయం ముందు చేసినటువంటి ఆందోళన విరమించుకొని వెళ్ళిపోయారు. కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం ఇంకా తాడిపత్రి టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుటే ఆందోళన కొనసాగిస్తున్నారు. కేతిరెడ్డి పెద్దారెడ్డిపై ఖచ్చితంగా కేసు నమోదు చేసే వరకు తాను ఇక్కడి నుంచి కదిలేది లేదంటూ కూడా భీష్మించు కూర్చున్నారు.